హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు అలాగే పెన్షన్లు జమ అవుతున్నాయండి. మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల లిస్టు అలాగే ఇప్పటి వరకు ఎవరెవరికి జమ అయ్యాయి అనే వివరాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో, ఈ వీడియో అనేది ఈరోజు ఉదయం 10 గంటల సమయానికైతే ఉన్న అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. సో, ఇక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకు జమ అయిన జిల్లాల లిస్ట్ అయితే చూద్దాం ఒకసారి మనము. సో, ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో అయితే సాలరీస్ జమ అయినట్టుగా మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. సో, అదేవిధంగా మళ్ళా గుంటూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అండి ఫ్యామిలీ అండ్ సర్వీస్ పెన్షన్స్ ఇద్దరికీ అయితే గుంటూరు పరిధిలో అయితే జమ అవుతున్నాయి. చెక్ చేయండి. తాడేపల్లిగూడెం పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. పెనుగొండ అండి వెస్ట్ గోదావరి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. అనకాపల్లి డిస్టిక్ చోడవరము అలాగే మడుగుల పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. కావలి పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేయండి. మరొకరు పెనుగొండ అండి వెస్ట్ గోదావరి జిల్లా పెన్షన్స్ రిసీవ్డ్ అని అయితే కామెంట్ చేశారు. చెక్ చేయండి. నెల్లూరు రూరల్ జస్ట్ నౌ క్రెడిట్ అంటున్నారు. సో, నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోగలరు. బిల్స్ అయితే జమ అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో అయితే జమ అవుతున్నాయి జీతాలు మరియు పెన్షన్స్. చెక్ చేసుకోండి. ఇందుకూర్ మండల్ ఆగస్టు 2024 సాలరీస్ అయితే రిసీవ్ అయినట్టుగా మనకు మెసేజ్ చేశారు. సో, ఇందుకూర్పేట్ ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ అయితే రిసీవ్డ్ జమ అవుతున్నాయి. చెక్ చేయండి. అలాగే తెనాలి ఎస్టీఓలో ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేయండి. ఇక పెన్షన్స్ కూడా జమ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. రైల్వే కోడూరులో పడుతున్నాయి. చెక్ చేయండి. సో, నెల్లూరు యలమంచిలి కూడా జమ అవుతున్నాయి. చూసుకోండి. యలమంచిలి ఎస్టీఓ పరిధిలో. విజయవాడ సెంట్రల్ నుండి ఒకసారి చెక్ చేయండి. ఇక గుంటూరు సర్వీస్ పెన్షన్స్ అయితే రిసీవ్ అవుతున్నట్టు మెసేజ్ చేస్తున్నారు. చెక్ చేయండి. కందుకూరు శాలరీస్ అయితే జమ అవుతున్నాయి. ఉదయగిరి పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. ఉదయగిరి నెల్లూరు డిస్టిక్. తెనాలి ఎస్టీఓ పరిధిలో కూడా జమ అవుతున్నట్టు మన మిత్రులు కామెంట్ చేశారు. చెక్ చేయండి. ఇక నర్సారావుపేట రొంపిచెర్ల మండలంలో ఆగస్టు నెల శాలరీస్ అయితే క్రెడిట్ అయిన మెసేజ్ చేశారు. సో, నర్సారావుపేట రొంపిచెర్ల చెక్ చేసుకోండి ఎస్టీఓ పరిధిలో వాళ్ళు. ఇక కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నట్టు మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. చెక్ చేయండి. అనకాపల్లి ట్రెజరీ పరిధిలో అయితే జమ అయినట్టుగా చెప్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. అనకాపల్లి ట్రెజరీ పరిధిలో ఉన్నవారు. ఇకపోతే మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల లిస్ట్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఫ్యామిలీ పెన్షన్స్ జమ కావాల్సి ఉందండి. చాలా వరకు బిల్లులన్నీ కూడా మనకు అక్కడ ఈ కుబేర్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నాయి. సో, చూడండి, 1 గంట 2 గంటల్లో అయితే జమ అవుతాయి. పలమనేరు సంబంధించి ఎస్టీఓ పరిధిలో మనకైతే కాసేపట్లో జమ అవుతాయండి పెన్షన్స్ మరియు జీతాలు. అనంతపురం ఎస్టీ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ ఇంకా జమ కావాల్సి ఉంది. మరి కాసేపట్లో అయితే జమ అవుతాయన్నమాట. మచిలీపట్నం సర్వీస్ పెన్షన్స్ కూడా మరి కొద్దిసేపట్లో జమ అవుతాయి. సో, మీరు కాకినాడ ఎస్టీఓలో కూడా జమ కావాల్సి ఉంది. సో, ఒకసారి మీరు మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అక్కడైతే ఒక లింక్ అయితే ఇస్తాను. స్టేటస్ లింక్ అని ఒకటి ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడి అలాగే పాస్వర్డ్‌ను టైప్ చేసి మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు చెప్పిన బిల్లులన్నీ కూడా దాదాపుగా మనకు ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, కాబట్టి
బిల్స్ అయితే మరి కాసేపట్లో ఒంగోలులో కూడా జమ అవుతాయండి. చెక్ చేయండి. ఇక కావలి ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయంట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కూడా అక్కడ జమ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. సర్వీస్ పెన్షన్స్ అయితేనేమి, సాలరీస్ అయితేనేమి అవన్నీ కూడా మరి కాసేపట్లో జమ అవుతాయి. తిరుపతి అండి. ఈసారి తిరుపతి గురించి చాలా తక్కువగా వినిపిస్తోంది. సో, తిరుపతి డిస్ట్రిక్ట్ గూడూరు ఎస్టీఓ పరిధిలో మరి కాసేపట్లో అయితే జీతాలు, పెన్షన్లు జమ కాబోతున్నాయని తాజా సమాచారము. ఇక విజయవాడ వెస్ట్ పెన్షన్స్ అయితే మరి కాసేపట్లో జమ అవుతాయి. ఇదివరకు మనం విజయవాడ సెంట్రల్ చూసాము. ఇప్పుడు వెస్ట్ అండి. మచిలీపట్నం ట్రెజరీ పరిధిలో, అలాగే తుని ఎస్టీఓ పరిధిలో అయితే మనకు జీతాలు, పెన్షన్లు జమ కావాల్సి ఉంది. మరి కాసేపట్లో పాడేరు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్టు మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. ఇక చిత్తూరు సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అవుతున్నాయి. భీమవరం అండి. భీమవరం ఎస్టీఓ పరిధిలో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క బిల్స్, పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. చెక్ చేయండి. విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ మరి కాసేపట్లో జమ అవుతాయనే తాజా సమాచారము. చిత్తూరు టౌన్లో ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ కొద్దిసేపట్లో జమ అవుతాయి మిగిలిన వారికి. పాడేరు ఫ్యామిలీ పెన్షన్స్ ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి మరి కాసేపట్లో జమ అవుతాయి. కర్నూలులో సర్వీస్ పెన్షన్లు, శాలరీస్, ఫ్యామిలీ పెన్షన్స్ కూడా మరి కాసేపట్లో జమ కాబోతున్నాయి. సీతమ్మధార అండి. చాలామంది ఎక్కువ మంది అడిగేది వైజాగ్లో సీతమ్మధార గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో, సీతమ్మధార మరి కాసేపట్లో అయితే పెన్షన్స్ మరియు జీతాలు జమ కాబోతున్నాయి. ఆల్రెడీ జమ అవుతున్నాయండి. సో, మిగిలిన వారికైతే మరి కాసేపట్లో జమ అవుతాయి. ఇక శ్రీకాకుళం ఎఫ్‌పి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించిన బిల్స్ కూడా మరి కాసేపట్లో జమ కాబోతున్నాయి. సో, ఫ్రెండ్స్ అందరికీ కాదండి. సో, ఎవరి బిల్లులైతే ఈక్యుబర్ స్టేజ్‌లో ఉన్నాయో వారికి మాత్రమే జమ అవుతున్నాయండి. సో, బిల్లులు మనకు తెలుసు ఈక్యుబర్ స్టేజ్‌కున్నవి మాత్రమే బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యి జమ కావడం జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నవి ఈరోజు కాదు రేపు జమ అవుతాయండి. సో, అదొకటి గమనించగలరు. ఇప్పుడు చెప్పా కదా అని ఇప్పుడే జమ కావు. సో, ఈ కుబేర్ మరియు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన బిల్లులు మాత్రమే ఇప్పుడు జమ అవుతున్నాయన్నమాట. ఇక అనంతపూర్ ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ జమ కావాల్సి ఉంది. ఒంగోలు ఎస్టీఓ పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షన్స్ మరి కాసేపట్లో ఏవైతే బిల్లులు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయి ఉన్నాయో అవన్నీ జమ అవుతాయన్నమాట. ఇక కాకినాడ ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్ ఇంకా జమ కాలేదు. సో, బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయి ఉన్నాయి. కాబట్టి మరి కాసేపట్లో అవి జమ అవుతాయి. నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి మొత్తం అన్ని ట్రెజరీలలో మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయి ఉన్నాయి. సో, అవన్నీ జమ అవుతాయి. బుచ్చిరెడ్డిపాలెము సర్వీస్ పెన్షన్స్ కూడా ఈరోజు 9 గంటలకు జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. ఇంకా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయి ఉన్నవన్నీ మిగతావన్నీ కూడా మనకి ఈరోజు అయితే జమ అవుతాయి. సో, అదేవిధంగా ఇంకా చాలామంది మన మిత్రులైతే కామెంట్ ద్వారా తెలియజేశారండి. ఇక్కడ చూడొచ్చు తాడేపల్లిగూడెము జస్ట్ రిసీవ్డ్ నౌ అని అయితే పెట్టారు. ఇక పెనుగొండ ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ఆల్మోస్ట్ అన్నీ కూడా అయితే బిల్స్ జమ అవుతున్నాయండి. సో, కొన్ని బిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. రైల్వే కోడూరులో ఇంకా కొన్ని బిల్స్ అయితే ఈక్యుబర్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం కల్లా కదలిక వచ్చి సాయంత్రం లోపు జమ అవుతాయి. ఇక్కడ వైజాగ్ సీతమ్మధారలో మరికొన్ని బ్యాచ్ నంబర్స్ అలాట్ అయి ఉన్నాయి. అలాంటి బిల్లులన్నీ ఇప్పుడైతే జమ అవుతాయన్నమాట. గుంటూరు సంబంధించి సో, ఈ బిల్లులన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించబడినవి. మరి కాసేపట్లో అయితే జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. ఇది వీడియో. సో, వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. సో, మీలో ఎవరికైనా జీతాలు గానీ, పెన్షన్లు గానీ జమ అయినట్లయితే దయచేసి ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మిగతా మన మిత్రులందరికీ కూడా యూజ్ అవుతుంది. సో, నేను అందరికీ ఇలా చదివి అయితే వినిపిస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా అప్డేట్ న్యూస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.